హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి ఆలు శాండ్విచ్. ఈ స్నాక్స్ మీ పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి ఈ స్నాక్స్ చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మెత్తగా ఉడికించిన ఆలుని స్మాష్ చేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన ఉల్లి తరుగు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఒకదాని మీద టమాటా కచప్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ పైన పుదీనా పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కచప్ది బ్రెడ్ని దానిపైన పెట్టేసుకొని మిగతావి కూడా అన్నీ అలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి దానిపైన బటర్ వేసుకోవాలి, లేదంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. బటర్ వేసేసి మనం తయారు చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడు, మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మిగతావి అన్నీ అలాగే మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మిగతావి కూడా అన్నీ అలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని హాఫ్ పార్ట్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఈ ఆలు శాండ్విచ్ని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని టమాటా సాస్తో కానీ లేదంటే టమాటా చట్నీతో కానీ తింటే ఎంతో బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.